హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒకటే స్టఫింగ్తో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు మరియు కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. సో దీనికోసం ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా. దీనికోసం ఒక కప్పు కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు వరిపిండి, షుగర్, ఇంకా ఇలాచి పౌడర్ని తీసుకున్నానండి. మరి స్టెప్స్ ఏంటో ఫాలో చేసేద్దామా వన్ బై వన్. సో ముందుగా మనం స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యిని వేసుకొని దానిలో కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చట్నీ పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత షుగర్, డ్రై ఫ్రూట్స్ని కూడా కలుపుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన స్టఫింగ్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మోదకాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మోదకాల కోసం ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వరిపిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని 3 పార్ట్లుగా చేసుకోవాలి. మోదకాలు కలర్ కోసం ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ని వాడానండి. ఒక దానిలో ఎల్లో, ఒక దాంట్లో రెడ్ కలర్ని వాడానండి. ఆ తర్వాత వైట్ది అలానే ఉంచేసాను. ఈ మూడింటిని కూడా విడివిడిగా మనం మౌల్డ్లో వేసుకొని మన స్టఫింగ్ని పెట్టుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మౌల్డ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో వీడియోలో చూపించిన విధంగా స్టఫింగ్ని వేసుకొని కిందన ఈ విధంగా మూసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేస్తుండగానే మనం స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఈ వాటర్ని ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలండి. మనం ఇలా బౌల్లో వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత దానిపైన హోల్స్ ఉండే ఒక బౌల్ని పెట్టుకోవాలి. స్టీమర్ కూడా ఉంటుంది మన దగ్గర అవైలబుల్గా, లేకపోతే ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీన్ని ఒక 15 మినిట్స్ కనుక మనం ఆవిరికి ఉడికించుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. వినాయక చవితికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. సో ఇలా చపాతీ పిండిలో కలుపుకున్న దాన్ని ఈ విధంగా బాల్స్లో చేసుకొని చపాతీలో ఎత్తుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల మౌల్డ్లో చపాతీని పెట్టుకొని స్టఫింగ్ని పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కదాన్ని రెడీ చేసుకోవాలండి. మనం నొక్కిన తర్వాత కొంచెం వాటర్ని అప్లై చేసుకొని నొక్కుకోవాలండి. అప్పుడే అవి బయటికి రాకుండా ఉంటాయి. ఈ విధంగా రెడీ అయిన దాన్ని ఒక కడాయిలో నూనె వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత అందులో కజ్జికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి కజ్జికాయలు కూడా రెడీ అయిపోతాయి. ఇవేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కజ్జికాయలు మరియు మోదకాలు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వినాయక చవితి మీరు కూడా ప్రసాదంగా వినాయకుడికి పెట్టండి. చాలా ఈజీ ప్రాసెస్ నేను చెప్పానండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.